సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు 2025లో ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఆ యొక్క 2025 మొత్తం మనకు సక్సెస్ ఉండాలో మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు తెలుసుకోబోయే రాశి ఏంటంటే కన్యా రాశి. సో కన్యా రాశి వారికి ఏంటంటే మొట్టమొదటిగా మనకి ప్రతినిత్యం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా సక్సెస్ ఉండాలి, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండొద్దు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయండి అంటే చక్కెర పొంగలి కుదిరినప్పుడల్లా శివయ్యకి మీరేం చేయండి అంటే రోజ్ వాటర్ అంటే నీళ్ళలో కొంచెం రోజ్ వాటర్ కలిపి అభిషేకం చేపియండి. అలాగే చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టి అది అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసేయండి తప్ప మళ్ళీ మీరు తీసుకోవద్దు, మళ్ళీ మీరు ఇంటికి దాకా కూడా దాన్ని తీసుకురావద్దు. ఇది ప్రతినిత్యం చేయండి. దాంతోపాటు ఎవరికైతే కన్యారాశి వారికి ధనం ఇంట్లో నిలబడాలో, ప్రతినిత్యం కూడా ధనం ఇంట్లో నిలబడాలి, మనకి ఖర్చులు తగ్గాలి, ఆదాయం పెరగాలి అన్నప్పుడు నువ్వేం చేయాలంటే టెంపుల్లో ఎనీ టెంపుల్ పర్టికులర్ అనుకుంటేనేమో నీకు కన్యారాశి వారికి ఏంటంటే పర్టికులర్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక చిన్న గంట కుదిరితే ఏంటంటే ఆ గంట మీద నీ పేరు గోత్రం రాపిచ్చేసి ఆ గంటను అక్కడ టెంపుల్లో ఎక్కడైనా సరే కానీ కట్టిపించేసి నువ్వు కుదిరితే నువ్వే కట్టేసి, ఏదైనా చిన్న టెంపుల్ అయినా పర్లే, పెద్ద టెంపుల్ అయినా పర్లే. ఈ సంవత్సరం 2025 మొత్తం కూడా నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఒకటేసారి కట్టాలి, కానీ ఏదైతే ఆ టెంపుల్లో నువ్వు కట్టావో ఆ టెంపుల్లో నీకు కుదిరినప్పుడల్లా సంపెంగ నూనెతోటి దీపారాధన చేయి. ఆంజనేయ స్వామి టెంపుల్లోనే నువ్వు అక్కడ ఎక్కడైతే గంట కట్టావో నీకు కుదిరినప్పుడల్లా ఏదో ఒక రోజు, ఈ రోజు అని కాదు నెల మొత్తంలో కూడా ఏదో ఒక రోజు నీకు కుదిరినప్పుడల్లా సంపెంగ నూనెతోటి దీపం పెట్టి అక్కడ మోతిచూర్ లడ్డు నైవేద్యం పెట్టి అది అక్కడ భక్తులకు డిస్ట్రిబ్యూట్ చేయి. ఈ సంవత్సరం మొత్తం కూడా, ఎందుకంటే న్యూమరాలజికల్గా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం 4/9 కాంబినేషన్, రాహు కుజుడి యొక్క కాంబినేషన్, చాలా డిజాస్టర్లు ఉంటాయి ఈ సంవత్సరం. మనకి చెప్పలేము, కానీ మనం దాని గురించి వేరే వీడియో చేద్దాం. సో ఇది ఒకటి. ఎవరికైతే ఆదాయం ఉండాలో, ఎవరైతే మనకి ప్రతినిత్యం కూడా వ్యాపారంలో ఉన్నారో, వ్యాపారం మంచి గిరాగలు గురుగారు, వ్యాపారంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అన్నప్పుడు ఒకటే నీకు పర్టికులర్ ఇది నేను ఇంతకుముందు కూడా చాలా రెమెడీస్ చెప్పాను, చాలామంది చేశారు కూడా. పరిహారం ఏంటంటే ఒకటి చిన్నది గిన్నె తీసుకో, చిన్నది కుదిరితే వెండి గిన్నె తీసుకో. వెండి గిన్నె తీసుకొని నీకు ఆ గోల్డ్ స్మిత్ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చెప్పంటే లక్ష్మీ గణపతి అంటే గణపతి లక్ష్మి 2 చిన్న చిన్న విగ్రహాలు ఇంత అయినా పర్లేదు, 2 కలిపి ఉండాలి. గణపతి లక్ష్మీ అమ్మవారు ఇద్దరు జాయింట్ ఉండాలి, మళ్ళీ విడివిడిగా ఉండొద్దు, ఇద్దరు జాయింట్ ఉండాలి. సో అలాంటిది విగ్రహం ఒకటి తీసుకొని ఆ గిన్నెలో పెట్టు. వాళ్ళకి ఏంటంటే ఈ నాభిస్థానం వరకు ఇంతే ఉంటుంది కదా విగ్రహం, ఆ నాభిస్థానం వరకు ధనియాలు నింపేసి నీ వ్యాపార స్థలంలో పెట్టుకో, లేదంటే ఇంట్లో అన్న పెట్టుకో. దాన్ని ప్రతినిత్యం కూడా కొంచెం ధూపం చూపిస్తూ ఉండు. అలాగా మనం ప్రతినిత్యం చేస్తుంటే నీకు ఎలాంటి వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు. ప్రతి అమావాస్య తెల్లారి ఆ ధనియాలు తీసుకెళ్ళి ఎక్కడైనా రావి చెట్టు దగ్గర పెట్టేసేయి, మళ్ళీ ఫ్రెష్ ధనియాలు దాంట్లో వేసుకో. అట్లా మనం ప్రతినిత్యం చేస్తుంటే ఆటోమేటిక్ కూడా ఈ 2025లో ఎలాంటి ఇబ్బందులు అనేవి నీకు రావు. దాంతోపాటు ఎవరైతే ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఉన్నారో, ప్రైవేట్ జాబ్లో కూడా నాకు ఇబ్బందులు ఉండొద్దు గురుగారు, ప్రతినిత్యం కూడా మనకి ఇంకా డెవలప్మెంట్ బాగుండాలి అనుకుంటే నువ్వు గోమాతకి ఏంటంటే నీకు కుదిరినప్పుడల్లా కొంచెం బెల్లము, అలాగే ఒక 3 అరటిపండ్లు అయినా సరే కానీ సమర్పిస్తూ ఉండు. ఈ సంవత్సరం మొత్తంలో నీకు కుదిరినప్పుడల్లా చిన్న బెల్లం ఎక్కువ పెట్టకండి, మళ్ళీ చిన్నదైనా పర్లేదు. అలాగే ఎవరైతే కన్యారాశి వారు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో, ఆ గవర్నమెంట్ జాబ్లో మీరు ట్రై ఏం చేయండి అంటే, ఇప్పుడు స్కూల్స్ మనకి ఏమంటాం, స్కూల్స్ మనకి క్లోజ్ అయ్యి మళ్ళీ రీఓపెన్ అవుతాయి. ఆ రీఓపెన్ అయినప్పుడు నువ్వు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బుక్స్ నీ బడ్జెట్లో ఒకళ్ళకి ఇద్దరికైనా సరే కానీ బుక్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయి. దాని తర్వాత ఒక్కసారి అయిపోయి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఒక్కసారి ఇప్పిస్తే చాలు. దాని తర్వాత ఏం చేయంటే ఈ సంవత్సరం మొత్తం కూడా కన్యారాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా నీ దగ్గరలో ఎక్కడైనా టెంపుల్లో దీపారాధనకి నువ్వుల నూనె ఇస్తూ ఉండు. నీకు నెలకు ఒకసారి 1 కేజీ ఇస్తావా, 1 లీటర్ ఇస్తావా, 2 లీటర్ ఇస్తావా, నీ బడ్జెట్ ప్రకారం ఇస్తూ ఉండు. కానీ ఒకవేళ నీకు ఇంకా బెస్ట్ అనుకుంటే, ఒకవేళ జాతకం ఉంటే జాతకం కూడా చూపించుకో. సో ఇది గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి. ఎవరైతే విదేశీయానం అనుకుంటున్నామో, విదేశీయానం అన్న వాళ్ళు కొంచెం పన్నీరు చిన్న ముక్క, పన్నీరు ఒక చిన్న ముక్క, అలాగే మనకు పర్టికులర్ ఏంటంటే టమాటా, ఏదైతే గింజలు టమాటాలు ఉన్నాయో ఆ టమాటాలు కొన్ని తీసుకో, చిన్న పన్నీర్ ముక్క తీసుకొని గోమాతకి ఒక 7 ప్రదక్షిణాలు చేసి మీ 2 చేతులతో పెట్టేస్తాయి. ఇది విదేశీయానంలోకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా రాహుని పాజిటివ్లోకి తీసుకొస్తుంది, శుక్రబలం పెంచుతుంది, గురుబలం పెంచుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న రెమెడీ విదేశీయానంకి. ఎవరైతే మ్యారేజ్ ఇంకా మనకు పెండింగ్ జరుగుతుంది గురువారు అనుకుంటే ఒక పని చేయి, 7 గురువారాలు
7 గురువారాలు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే రావి చెట్టుకి ఒక 11 ప్రదక్షిణాలు చేయాలి. ఏదంటే మనకి పసుపు రంగు దారం తీసుకొని మనం 11 ప్రదక్షిణాలు 11 వరుసల చెట్టుకు చుట్టాలి, 2 ముళ్ళు వేసేయాలి. అవి వేసిన తర్వాత ఆ టెంపుల్లో ఏం చేయండి అంటే వెళ్ళేటప్పుడు ఒక తాళం తీసుకొని వెళ్ళండి. మన కొత్త తాళము, ఫర్ ఎగ్జాంపుల్ మనం హార్డ్వేర్ షాప్కి వెళ్ళాం, ఒక తాళం తీసుకోండి. అది పని చేస్తుందా లేదా అది ఏం ట్రై చేయకండి. డైరెక్ట్ అట్లా తీసుకురండి, దానికి అట్లాగే తాళాలు ఉంచండి, అట్లనే ఉంచండి. ఆ గురువారం రోజు ఫస్ట్ గురువారమే, 7 గురువారాలు మనం దారం అయితే చుట్టాలి, కానీ తాళం పెట్టేది మొదటి గురువారం, ఆఖరి గురువారం. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే మన చుట్లు తిరిగిన తర్వాత ఆ తాళం ఏదైతే తీసుకొచ్చామో అది ఆ టెంపుల్లో ఎక్కడైనా సరే మూలకు పెట్టండి. దాన్ని ఓపెన్ చేయొద్దు, మీరు చెక్ చేయొద్దు. అది అట్లనే తాళం పెట్టేసి అది అక్కడ వదిలేసేయండి. ఇక్కడ మనకు బెస్ట్ రిజల్ట్ ఏంటంటే శని శుక్రుడు బలపడతారు ఈ రెమెడీ ద్వారా. శని శుక్రుడు బలపడతాడు, అలాగే గురువు అనుగ్రహం వస్తుంది ఎక్కడైతే రావి చెట్టుకు సేవ చేసుకున్నామో. సో శుక్రుడు మంచి సంబంధాన్ని తీసుకొస్తాడు, గురువు తొందర ఫైనలైజ్ చేస్తాడు. శని ఏం చేస్తాడు, మళ్ళీ బిడ్డకో కొడుకుకో చెల్లెకో చేయాలి అంటే, పెళ్లి చేయాలి అంటే మరి డబ్బులు కావాలి కదా. కాబట్టి ఈ ముగ్గురు అనుగ్రహం లభిస్తుంది చిన్న రెమెడీ ద్వారా. మొదటి వారం తాళము, ఆఖరి వారం తాళం పెట్టాల్సి వస్తుంది. ఎక్కడైనా మూలకు పెట్టండి గుళ్ళో, అది ఎవరో ఒకళ్ళు వచ్చి ఓపెన్ చేశారా, అక్కడ ఏమవుతుందంటే నీ భాగ్యాన్ని వాడి యొక్క అదృష్టవంతుడు వాడు ఓపెన్ చేసేటంటే నీ భాగ్యం చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ రెమెడీ ఒక చిన్నది రెమెడీ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. సో కన్యా రాశి వారు 2025లో ఈ రెమెడీస్ చేయాలని కోరుకుంటున్నాను.